బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫేక్ డాక్టర్స్, ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ థింగ్స్ అన్నీ నడుస్తున్నప్పుడు అసలు ఎవరిని డాక్టర్స్గా కన్సిడర్ చేయాలి, ఎవరిని నమ్మి మనం వెళ్ళొచ్చు అంటారు? ఈ క్వశ్చన్స్ ఈ మధ్య ప్రజల్లో చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఇవన్నీ నాతో మాట్లాడడానికి ఈరోజు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు. మేడంతో చాలా విషయాలు మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. నేను చెప్పినట్టే ఫస్ట్ ఒక డౌట్ వస్తే, కాస్మాలజీ అంటే ఏంటి, ఎవరిని కాస్మాలజిస్ట్గా మనం కన్సిడర్ చేయొచ్చు? అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్దామా అనుకున్నానండి. కాస్మెటాలజిస్ట్ అనేది మన ఇండియన్ మెడికల్ సిస్టంలో డిగ్రీ అనేది లేదు. ఓకే. అంటే మీరు ఆన్లైన్ చూసినా, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్లో చూసినా కానీ ఎండి కాస్మెటాలజిస్ట్ లేకపోతే డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ అనేది అసలు ఏం డిగ్రీయే లేదు. ఓకే. సో ఇప్పుడు మనం ఎవరైనా కాస్మెటాలజీ చెయ్యాలి, కాస్మెటాలజీ అంటే ఏంటి, ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ బ్యూటీ అండ్ స్కిన్, అలాంటిది చేయడానికి ఓన్లీ 2 people ఆర్ ఆథరైజ్డ్. ఒకటి డర్మటాలజిస్ట్, రెండోది ప్లాస్టిక్ సర్జన్స్ అన్నమాట. సో ఇప్పుడు డర్మటాలజిస్ట్ అంటే ఎవరు ఉంటారు? దీస్ ఆర్ ద పీపుల్. వాళ్ళు ఫస్ట్ ఎంబీబీఎస్, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంబీబీఎస్ చేసి దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎండి డర్మటాలజీ చేయాలన్నమాట. సో ఇదంతా చేయడానికి ఇట్ టేక్స్ 8 to 9 years. ఇంకా ప్లాస్టిక్ సర్జరీ అన్నారనుకోండి, దట్ ఈస్ అ సూపర్ స్పెషాలిటీ. సో మళ్ళీ ఎంబీబీఎస్ చేసి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ సర్జరీ చేసి దాని తర్వాత మళ్ళీ 3 years సూపర్ స్పెషాలిటీ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. సో దిస్ అగైన్ టేక్స్ సమ్వేర్ అరౌండ్ లైక్ 11-12 years పైన. సో ఈ 2 degrees ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట ఇవన్నీ చేయడానికి. ఓకే. మరి డిగ్రీస్ అంటే ఇప్పుడు ఆన్లైన్ లో కూడా డిగ్రీస్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ లో నార్మల్ డిగ్రీ అయితే ఓకే, కానీ డాక్టర్స్ గా కన్సిడర్ చేయగలిగిన డిగ్రీస్ కూడా ఆన్లైన్ లో తీసుకోవచ్చు అంటే? లేదండి, అది చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో అయినా ఫేస్బుక్ లో అయినా చూస్తుంటే మీకు చాలా యాడ్స్ వస్తాయి. ఇలా మెడ్ అకాడమీ అని, లేదు అంటే ఈ డర్మా అకాడమీ అని, ఇట్లాంటి పేర్లతోటి చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఏమి ఎంసీఐ ద్వారా రికగ్నైజ్డ్ కాదు. ఎంసీఐ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో దట్ ఈస్ ది అథారిటీ that tells that these are the degrees which are recognized, these are the degrees which are not recognized. ఇవన్నీ ఎలాంటివంటే చిన్న కోర్సెస్. ఇప్పుడు మీ యూడెమీ ఇవన్నీ వెబ్సైట్స్ లో వెళ్ళారనుకోండి, మీకు ఉంటాయి కదా కోర్సెస్. మనకి యోగాకి ఒక 1 month కోర్సు, అలాంటివే ఇవి కూడా. దే ఆర్ జస్ట్ కోర్సెస్, బట్ దే ఆర్ నాట్ అక్రెడిటెడ్ బై ఎనీ మెడికల్ కౌన్సిల్ ఆర్ ఎనీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇన్ ఇండియా. ఓకే. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ ట్రెండింగ్ లో ఫేక్ డాక్టర్స్, ఫేక్ సర్టిఫికేట్స్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఫేక్ డాక్టర్స్ అంటే ప్రజలకి అంత అవగాహన లేదు. ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే యూట్యూబర్స్ బాగా కనిపిస్తూ ఉండే వాళ్ళు, ఇది మేము చేయించుకున్నాం మాకు బాగా అయింది అంటే, అయ్యో వాళ్ళకి అయింది కదా మనకు కూడా అవుతుంది అనే ఒక నమ్మకంతో వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ ఇవన్నీ అవసరం లేదు. మరి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అసలు ఏం జరుగుతుంది? దీంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి, నేను పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసారంటే అసలు బాడీ అవేర్నెస్ అనేది మనకి కోవిడ్ తర్వాత చాలా పెరిగిపోయింది. మీకు అదే సేమ్ బిఫోర్ 2020 చూస్తే అంత ఎక్కువ ఉండేది కాదు. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ కారణం అనేది సోషల్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎవరైనా డాక్టర్ వచ్చి చెప్పారనుకోండి, మీకు ఈ ప్రొసీజర్ కావాలి, మీరు ఇది చేయించుకోవాలి అంటే, మనం ఎప్పుడైనా ఒక సెకండ్ ఒపీనియన్ కి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ అదే ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియాలో వాళ్ళు వీడియో చేసి నేను చేయించుకున్నాను అంటే జనాలు చాలా తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటారు అలాగా? బికాస్ డాక్టర్ అనే వాళ్ళు యూ విల్ ఆల్వేస్ సీ దెమ్ యాజ్ అ డిఫరెంట్ పర్సన్. అదే ఇప్పుడు ఎవరైనా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారనుకోండి, మనలాంటి వాళ్ళు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అనేసి చాలా గుడ్డిగా నమ్మేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. బికాస్ ఇప్పుడు వాళ్ళు చేయించుకున్న ప్రొసీజర్ మీకు కరెక్ట్ అవుతుందని గ్యారంటీ ఏంటి? అండ్ సెకండ్ ఆఫ్ ఆల్, చాలా మంది చేసే రీల్స్ చాలా మిస్లీడింగ్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలా మంది ఇట్లా పిఆర్పి చేయించుకున్నాం, హెయిర్ గ్రోత్ వచ్చేసింది ఇట్లా అంటారు. కానీ వాళ్ళు ఆ సేమ్ వీడియోలో అసలు ఎన్ని సెషన్స్ చేయించుకున్నారు, కాస్ట్ ఎంత ఉంది, చేయించుకున్నాక వాళ్ళకి రిజల్ట్ వచ్చిందా లేదా, తర్వాత చేయించుకున్నాక వాళ్ళు ఫాలో అప్ ఏం చేశారు, ఇవన్నీ కూడా అసలు ఏం పెట్టరు. కరెక్ట్. సో ఇది చాలా మిస్లీడింగ్ ఉంటుంది అనమాట. బికాస్ యూ టెల్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, మొత్తం చెప్పవు నువ్వు, అండ్ దెన్ యూ స్టిల్ గెట్ వాళ్ళతోటి పేడ్, గెటింగ్ ఇట్
బికాస్ ఆఫ్ ద మనీ. ఇప్పుడు వచ్చే వాళ్ళు పాపం దే విల్ నాట్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ. సో వాళ్ళకి వర్క్ అవ్వలేదు అంటే సరే వదిలేయాలి అన్నట్టు ఉండదు కదా. దే ఆర్ గివింగ్ దర్ హార్డ్ అండ్ మనీ. సో అలాంటప్పుడు వాట్ ఐ వుడ్ అడ్వైస్ ఇస్, మీరు ఏ క్లినిక్ వెళ్తున్నారో దాని గురించి కాస్త రీసెర్చ్ చేయండి. ఇప్పుడు మనం ఒక చీర కొనుక్కోవాలి అంటే మీరు అట్లీస్ట్ 4 to 5 షాప్స్ వెళ్తారు కదా, అండ్ ఆ కాస్ట్ ఎంతైనా ఉండొచ్చు. ఇట్ కెన్ బి 5,000, ఇట్ కెన్ బి 1 lakh, ఎంతైనా. కానీ మీరు ఏం చేస్తారు, ఈ షాప్కి వెళ్ళి దాని మీద ఒక 5 to 10 minutes స్పెండ్ చేస్తారు. దట్ అసలు ఆ సారీ మనకి కరెక్టా కాదా, సూట్ అవుతుందా లేదా. సో అలా రీసెర్చ్ అబౌట్ ద క్లినిక్, రీసెర్చ్ అబౌట్ ద డాక్టర్. మీరు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్ లో వెళ్ళారంటే అక్కడ డాక్టర్ పేరు గూగుల్ చేస్తే రిజిస్ట్రేషన్, క్వాలిఫికేషన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న ఈ ఫేక్ డాక్టర్స్ మనం ఒకవేళ వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళ నేమ్స్ లేవు, అస్సలు ఉండవు. అది చాలా ఇంపార్టెంట్. అండ్ రెండో మాట ఏంటి అంటే, యూ షుడ్ వెరిఫై అసలు వాళ్ళు డర్మటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జరీ కాలంలో ఉన్నారా లేదా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్స్, హోమియోపతిక్ డాక్టర్స్ వీళ్ళందరూ రిజిస్టర్డ్ ఉన్నా కానీ దే ఆల్సో సే మేము కాస్మెటాలజిస్ట్, మేము డాక్టర్స్మే అన్నట్టు అని. దట్ ఈస్ ఆల్సో బిగ్ డిఫరెన్స్. ఓకే, అండ్ మామూలుగా ఇంతకు ముందు మొన్నటి వరకు కూడా ఈ బ్యూటీ మీద కానీ బాడీ మీద కానీ మహా అయితే టీవీలో కనిపించే వాళ్ళకు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్కు, సినిమాల్లో ఉండే ఆర్టిస్టులకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది, మమ్మల్ని మేము బాగా చూపించుకోవాలి, బాగా కనిపించాలి అని. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక్కరైనా సరే అందంగా కనిపించడానికి ఏ ప్రొడక్ట్స్ ఉంటే అవన్నీ వాడేద్దాం, ఏ డాక్టర్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చేపించేసుకుందాం అని చూస్తున్నారు. ఎందుకని అంటారు? ట్రూ, నేను అదే చెప్తున్నా. దానికి మల్టిపుల్ కాజెస్ ఉన్నాయండి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ మీడియా. బికాస్ మనకి పోస్ట్ కోవిడ్ ఎక్స్పోజర్ ఎంత ఎక్కువ అయిపోయింది అంటే మనకి బాడీ అవేర్నెస్ ఎంత పెరగడమో మంచిదే. కానీ ఒక పాయింట్ తర్వాత మీరు ఇంకోళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు చేయించుకున్నారు కదా మనము చేయించేసుకుందాము అనే థాట్ రావడం ఈజ్ రాంగ్. ఓకే, సో వన్స్ ఆ బాడీ అవేర్నెస్ క్రాసెస్ 1 point, దాన్ని మేము బాడీ డిస్ఫోరియా అంటాం అనమాట. అంటే అనవసరంగా లేనివి కూడా మనకి కావాలి, మన బాడీలో ఈ ప్రాబ్లం ఉంది అని అనుకునే ఫీలింగ్ ని బాడీ డిస్ఫోరియా అంటారు. సో అది ఇప్పుడు రాను ఎందుకు పెరిగిపోతుంది అంటే, ఎవ్రీవన్ థింక్స్ దట్ మనం ఇది ప్రొసీజర్ చేస్తే చాలా అందంగా అయిపోతాము, క్విక్ ఫిక్సెస్ అన్నమాట. ఇప్పుడు మీరు చూసారు కొరియన్ గ్లాస్ స్కిన్ ట్రీట్మెంట్స్ అని కూడా అంటారు. అసలు వాళ్ళ ఫేస్, వాళ్ళ స్ట్రక్చరు అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఒక వీడియోలో ఒక డాక్టర్ చాలా మంచిగా చెప్పారు దట్ మనం ఇండియన్, మన పేరెంట్స్ ఇండియన్, మన జీన్స్ ఇండియన్. అలాంటప్పుడు మీకు ఆ కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది ఎందుకు కావాలి? మీ ఉన్న స్కిన్ నే మంచిగా చేసుకోండి. ఎప్పుడైనా మీ గోల్ ఏమి ఉండాలంటే మనం గ్లోగా ఉండాలి, చూడడానికి బాగుండాలి, యూ షుడ్ బి హెల్దీ విత్ ఇన్ యువర్ స్కిన్. అలా కాకుండా ఇప్పుడు ఉన్న క్యాంపెయిన్స్ అన్ని ఎలా వస్తున్నాయి, మీరు అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, అలా ఉంటేనే మీకు మ్యాచెస్ వస్తాయి, అలా ఉంటేనే మీకు జాబ్స్ వస్తాయి. సో సోషల్ మీడియాలో ఇట్లా వచ్చిన కొద్దీ ఎవ్రీవన్ ఈస్ బికమింగ్ ఈవెన్ మోర్ యాంగ్షియస్ దట్ నేను ఏదో ఒకటి చేయించేసుకోవాలి, లేదంటే నేను అందంగా ఉండను, లేదంటే నేను ఏదో ఒక ప్రొసీజర్ అయినా చేయించుకోవాలి, లేదంటే నాకు జాబ్ రాదు, పెళ్ళవ్వదు అన్నట్టు యాంగ్జైటీ విత్ ఈచ్ ఇయర్ అది పెరుగుతూ పోతుంది అన్నమాట. ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఏదో ఒక విధంగా బయట నుంచి కానీ లోపల నుంచి కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇలా ఉండాలి, ఇదే బ్యూటీ, ఇంతే ఉంటేనే మనం కరెక్ట్ అనే ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇదైపోతుంది. అండ్ అది అసలు ఎందుకు రావాలి? ఇప్పుడు మీకు ఇలా ఉంటేనే పెళ్ళి అవుతుంది అనేది, అలా క్యాంపెయిన్స్ అవన్నీ ఎందుకు రావాలి? ముందు కూడా అందరికి పెళ్లిళ్ళు అయ్యేవి కదా, ముందు కూడా జాబ్స్ వచ్చేవి. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ కాన్ఫిడెంట్ అండ్ యూఆర్ హ్యాపీ, మీకు ఇట్ షోస్ ఇన్ యువర్ స్కిన్, ఇన్ యువర్ లైఫ్. ఆ కాన్ఫిడెన్స్ తో మీరు ముందుకు వెళ్తారు. కానీ ఈ యాంగ్జైటీతో ఏమవుతుందంటే ఇప్పుడు రాను ఇట్ ఈస్ బిల్డింగ్ సో మచ్ దట్ మీకు ఒక ప్రొసీజర్ తో కాదు, మీరు ఒక ప్రొసీజర్ చేయించుకున్నాక యూ విల్ స్టిల్ బి అన్హ్యాపీ దట్ లేదు దీంతో మాకు సరిపోవట్లేదు, మేము ఇంకోటి ఏదో చేయించుకుందాం. ఒక పీల్ చేయించుకున్నారంటే అది సరిపోలేదు, మళ్ళీ లేజర్కి వెళ్దాం, లేజర్ తో సరిపోలే అంటే ఇంకోటి ఏదో చేద్దాం. సో అది ఒక క్రానిక్ సైకిల్ లాగా అయిపోతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఫేక్ డాక్టర్స్ దాన్నే క్యాష్ ఇన్ చేసుకుని ఇలాంటి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్స్, డబ్బులు చాలా ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక సందు చూస్తే, ఒక రోడ్డు చూస్తే కూడా ఆ రోడ్లో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, ప్లాస్టిక్ సర్జన్ అను, కాస్మెటాలజిస్ట్ అను, వాళ్ళ ఇష్టం, వాళ్ళ నేమ్స్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఒకవేళ మనం వాళ్ళు కాదు అనే విషయం మనకు తెలిసింది, ఎలాంటి యాక్షన్స్ తీసుకోగలం అలాంటి వాళ్ళ మీద? సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అండ్ IADVL అంటారనమాట, అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజిస్ట్, వాళ్ళొక యాంటీ క్వాకరీ బ్రాంచ్ అనేది పెట్టారు. సో మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది దట్ ఈ క్లినిక్ లో ఫేక్ డాక్టర్స్ ఉన్నారు, లేదు అంటే ట్రీట్మెంట్స్ ఆర్ నాట్ బీయింగ్ డన్ బై అ డర్మటాలజిస్ట్ అంటే వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆ క్లినిక్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు, ఒక ఫోటో ఉందనుకోండి అట్లీస్ట్ ద సర్వీసెస్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్, అది ప్లస్ ద క్లినిక్ నేమ్. మీరు వీళ్ళకి ఈమెయిల్ చేస్తే
దే విల్ ఇమీడియట్లీ గో రేడ్ అండ్ దెన్ సి అక్కడ వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వెరిఫై చేస్తారు. ఇప్పుడు మీకు కూడా అలాంటి అసోసియేషన్ ఉంటుంది కదా మ్యామ్, డెర్మటాలజిస్ట్ కి ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్ కి కలిపి ఉంటాయి కదా, వీటిలో ఎలాంటి చర్చ రావట్లేదు అంటారా? ఎవరు యాక్షన్స్ తీసుకోవట్లేదా? డెఫినెట్లీ వస్తున్నాయండి. మీరు న్యూస్ లో కూడా చూసుంటారు, లాస్ట్ 2 months లో నియర్లీ 30 clinics క్లోజ్ చేయించారు ఇలాంటివే. ఎందుకంటే ఇవన్నీ క్లినిక్స్ లో ఎవరో పేరు పెట్టడం, ముందు ఎట్లా ప్రాబ్లం ఉండేది అంటే వాళ్ళు అసలు నాన్ డర్మటాలజిస్ట్ నాన్ ప్లాస్టిక్ సర్జన్స్ ని తీసుకుని చాలా మటుకు రన్ చేసేవాళ్ళు క్లినిక్స్. అలాంటి వాళ్ళకి నోటీసెస్ పంపించేస్తుంటే ఇప్పుడు వాళ్ళు ఇంటెలిజెంట్ గా ఏం చేస్తున్నారు, ఎవరో డాక్టర్ పేరు పెట్టుకుంటున్నారు కానీ ఆ డాక్టర్ ఉండరు అక్కడ. ఆ డాక్టర్ పేరు పెట్టుకుని నార్మల్ వాళ్ళే క్లినిక్ నడిపిస్తారు. సో దట్ ఎప్పుడైనా రేడ్ అయింది ఇలా ఎవరైనా క్వశ్చనింగ్ కి నోటీస్ పంపించారు అంటే ఆ డాక్టర్ క్రెడెన్షియల్స్ చూపించేస్తారు అన్నమాట, అంతే. కానీ అక్కడ డాక్టర్ ఉండరు. సో బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ రాంగ్. బికాజ్ ఎప్పుడైనా ప్రొసీజర్ చేస్తున్నారు, ఆ ప్రొసీజర్ ఏమైనా అన్ఫార్చునేట్లీ కాంప్లికేషన్స్ లోకి వెళ్ళింది అంటే ట్రీట్ చేయడానికి మీకు ఒక డాక్టర్ ఉండాలి. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కాంట్రవర్సీస్ కూడా ఎందుకు వచ్చాయి, బికాజ్ ఆ ఏరియాస్ లో ఇప్పుడు ఏమేమి క్లినిక్స్ మీద ఇవన్నీ అయ్యాయో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తే ట్రీట్ చేయడానికి ఎవరు డాక్టర్ లేరు. ఓకే. సో ఆ పేషెంట్కి స్కిన్ అయినా వాళ్ళ ఫేస్ అయినా లాంగ్ టర్మ్గా పాడైపోతున్నాయి. అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంత ఫేమస్ అయిన తర్వాత కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఎందుకు రానిస్తున్నారు? అంతమంది డాక్టర్స్ ఉంటే మీ దగ్గర ఎక్స్పీరియన్స్డ్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు రేజ్ అవుతున్నాయి? ప్రాబ్లమ్స్ రేజ్ అవ్వకుండా ఎవరు కంప్లైంట్ రేజ్ చేయరు కదా, అనేది ఒక పాయింట్ కదా. ఓకే. అండ్ సొసైటల్ బ్యూటీ నార్మ్స్ ఇప్పుడు మరీ ఎక్కువైపోయాయి అంటారా? యా, డెఫినెట్లీ. బికాజ్ మీరు ముందు నేను చెప్పినట్టు ఒక హీరోయిన్ని లేదంటే ఒక టీవీ యాక్ట్రెస్ని చూస్తే ఓకే అది వాళ్ళ జాబ్, దే నీడ్ టు లుక్ బ్యూటిఫుల్ ఫర్ దాట్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అని ఒక ఐడియా ఉండేది అందరికి. కానీ ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్ ఉంది, అందరి దగ్గర నెట్ ఉంది, అందరికీ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో మీరు కంటిన్యూస్గా అది స్క్రోల్ చేస్తూ చూస్తుంటే అందరికీ ఎట్లా అనిపిస్తుంది అంటే ఓకే వీళ్ళు ఇలా చూడడానికి బాగున్నారు, నేను ఎందుకు ఉండకూడదు, అండ్ ఇఫ్ ఐ హ్యావ్ ద మీన్స్ వై నాట్. అండ్ మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు లిటరలీ గలీకి ఒక క్లినిక్ లాగా స్టార్ట్ అయిపోతుంది. సో అందరికీ ఎలా అనిపిస్తుంది అంటే సరే అట్లీస్ట్ మనం ఒక 1000 రూపాయలు ఇచ్చో 2000 ఇచ్చో ఏదో ఒక చిన్న ప్రొసీజర్ చేయించుకుందాం, వర్కౌట్ అవుతే ఓకే. సో అలా అది ఫస్ట్ స్టెప్ లో ఉంటుంది. ఇప్పుడు గ్యాంబ్లింగ్ అనేది కూడా చూడండి, ఎవరు ఈ ముందే వెళ్ళి నేను గ్యాంబ్లర్ అవుతాను అనుకోరు. జస్ట్ ఒక్కసారి వెళ్ళి మీరు తప్పు దాంట్లో పడ్డారు అంటే యూ ఎండ్ అప్ ఇన్ ప్రాబ్లం. ఇది కూడా అలాగే, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ అ కరెక్ట్ డాక్టర్. ఎందుకు? బికాస్ వీ నాట్ ఓన్లీ టెల్ మీకు ఏం కావాలి, ఏం ప్రొసీజర్స్ ఇంపార్టెంట్ అని, బట్ అ కరెక్ట్ డాక్టర్ విల్ ఆల్సో టెల్ యూ మీకు ఏం ప్రొసీజర్స్ వద్దు. సో ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి నాకు ముక్కు చేంజ్ చేయాలి, కళ్ళకు ఆపరేషన్ చేసేయండి, లేదంటే నన్ను కట్రీనా కైఫ్లా చేసేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు explain to them that see మీరు ఇలా ఉన్నారు, మీ ఫీచర్స్ ఇవి, సో మీకు ఇవి బాగానే ఉంటాయి, దీస్ ఆర్ ద ప్రొసీజర్స్ దట్ విల్ సూట్ యూ, బట్ ఐ ఆల్సో హ్యావ్ టు టెల్ దెమ్ దట్ ఈ ప్రొసీజర్స్ మీకు పనికి రావు, సో యూ షుడ్ నాట్ గెట్ ఇట్ డన్. కానీ చాలా మంది ఎట్లా అవుతున్నారంటే ఓకే చేయించేసుకుందాము అని అలా వెళ్ళిపోతున్న కొద్దీ ఈ ఫేక్ డాక్టర్స్ తోటి ఇంకా ఫీడ్ అవుతుంది. ఓకే ఒక ప్రొసీజర్ తర్వాత ఇంకోటి చేసుకుందాం అని ఫైనలీ దే ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్ లో అన్నట్టు ఒక 12 years పడుతుంది ఒక ప్లాస్టిక్ సర్జన్ కి సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అని ఒక ఇది రావడానికి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు గల్లీకి ఒకరు పెట్టి ఫేమస్ అయినా మనం అంటే మా మీద పగబట్టారు ఫేమస్ అయ్యాం కాబట్టి అని వాళ్ళు మాట్లాడుతుంటే ఇంత సర్టిఫైడ్ డాక్టర్స్ కి కొంచెమైనా బాధ, ఇది డిస్రెస్పెక్టబుల్ అనిపించదు అంటాం. అసలు నేను మీతో అడుగుతానండి, మీకు ఎందుకు అనిపిస్తుంది మాకు 12 years ట్రైనింగ్ ఇస్తారు, అదేదో 5 years లో కూడా ఫినిష్ చేయొచ్చు కదా, 7 years లో కూడా చేయొచ్చు కదా, అయినా కానీ మేము ఇన్ని ఏళ్ళు ఎందుకు చదువుతున్నాం? బికాజ్ హ్యూమన్ బాడీ అనేది అంత సేక్రెడ్. ఇప్పుడు మనం 10 patients ట్రీట్ చేసినా ఎవరికైనా కాంప్లికేషన్స్ వస్తాయి, కానీ మాకు నేర్పేది ఏంటంటే మీకు ఆ ఒక్క కాంప్లికేషన్ వచ్చినా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడు యాజ్ అ పేషెంట్ మీ ఫేస్ పాడైంది అంటే మీ లైఫ్ మొత్తం దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఆ 1 కాంప్లికేషన్ కూడా మీరు ఎట్లా ట్రీట్ చేయాలో అవన్నీ వీ హ్యావ్ టు ట్రైన్. సో దట్ 12 years ట్రైనింగ్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఎవరిని ఎట్లా చేయాలి ట్రీట్మెంట్, వీళ్ళకి ఇట్లా లేజర్ చేయాలా అట్లా ఉండదు. దే టీచర్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కిన్ డీప్. అసలు మన బోన్స్ ఎట్లా పనిచేస్తాయి, మన ఫిజియాలజీ ఎట్లా ఉంటుంది, దాని వల్ల నుంచి మన స్కిన్ ఎట్లా ఉంటుంది, దానికి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మనం ఎట్లా ట్రీట్ చేయాలి. సో ఒక హోలిస్టిక్ గా మనకి 360-degree ఐడియా ఉండాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు మేము సింపుల్ గా ఏదో వీడియోస్ చూసి నేర్చుకుని చేసేస్తున్నాము అంటే దట్ ఈస్ వెరీ ఫూలిష్ వే టు సే. బికాస్ మీరు పైన నేర్చుకుని
తీసుకుని యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ అండ్ యు ఆర్ జస్ట్ డిస్పెన్సింగ్. ఇప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు వచ్చాయంటే అందరికీ సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చెప్పడం, అది ఎవరికైనా వర్క్ అవ్వకపోతుంటే మీ ప్రాబ్లం అది, మీ స్కిన్ అలా ఉంది అని చెప్పడం. సో దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ లైస్. ఓకే, దే క్యాన్ సెల్ ద ప్రోడక్ట్స్, దే కెన్ సెల్ ద ప్రొసీజర్స్, కానీ ఏ పర్సన్కి వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ కరెక్ట్, దట్ దే వోంట్ బీ ఏబుల్ టు టెల్. అండ్ దట్ ఈస్ వేర్ వాళ్ళకి ఆ కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బికాస్ ఆ కాంప్లికేషన్స్ని వాళ్ళు రెక్టిఫై చేయలేకపోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రొసీజర్స్. ఓకే, వెరాజ్ ఒక రెగ్యులర్ డాక్టర్ అనుకోండి, మాకు డబ్బులు తక్కువ వచ్చినా కూడా ఓకే, బట్ వీ విల్ నెవర్ హార్మ్ ద పేషెంట్. సో మేము దీన్ని ఎప్పుడు బిజినెస్ లాగా చూసి ఒక 100 మందికి పీల్స్ చేసేయాలి, 1000 మెంబర్స్ కి లేజర్స్ చేసేయాలి అనేది మేము ఎప్పుడు అనుకోం. సో ఆ డిఫరెన్స్ విల్ ఆల్వేస్ బి దేర్. ఓకే, డిఫరెన్స్ అన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్న దానికి మీరు చేస్తున్న దానికి మీ దగ్గరకు వచ్చేదానికంటే వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తుంటారు ఆబ్వియస్లీ. ఎందుకు అనే క్వశ్చన్ పక్కన పెడితే కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఇంత సర్టిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మంచి ప్రొసీజర్ ఉంటుంది, ఇది చేయించుకుంటే బాగుంటుంది, ఇది కుదరదు, ఇది మీ బాడీకి సెట్ అవ్వదు. ఇక్కడ అందరికీ ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. నువ్వు హీరోయిన్ అవ్వు, హీరో అవ్వు, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వు, ఇంకెవరైనా అవ్వు, సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, అందరికీ అదే ఇస్తారు. పడకపోతే నీ ఫేస్ అట్లుంది, నీకు అది పడలేదు అంతే అని ఒక సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ చేపించుకున్న పేషెంట్ ఏమైపోవాలి? ఆ తర్వాత అది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? సో ఇది 2 reasons ఉండొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫియర్ సరౌండింగ్ డాక్టర్స్. ఇప్పుడు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అదొక భయం లాగా అయిపోతుంది. అయ్యో వీళ్ళు ఏం చెప్తారో, మనం అదంతా ఫాలో అవ్వాలా, అంత డబ్బులు మళ్ళీ ఎక్కువ అవుతాయా, అసలు వాళ్ళు చెప్పేదానికి ట్రీట్మెంట్కి రిజల్ట్ వస్తుందా లేదా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో మీరు గూగుల్లో ఏమైనా రివ్యూస్ చూడాలన్నా, లేదంటే మీరు గూగుల్ చేసి ఏమైనా ప్రొసీజర్ చేయాలన్నా దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ ఆర్ గెటింగ్ రియలీ స్కేర్డ్ దట్ ఇప్పుడు మనం ఏమైనా చేయాలి అంటే షుడ్ వి లిసన్ టు దెమ్, అంత డబ్బులు స్పెండ్ చేయాలా లేదా. వర్సెస్ మీరు ఇలాంటి సింపుల్ క్లినిక్స్లోకి వెళ్ళాలనుకోండి, వాళ్ళు మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయరు. నోబడి విల్ టెల్ యూ దట్ ఈ ప్రొసీజర్ చేస్తే ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి. దిల్ డైరెక్ట్లీ జస్ట్ సింప్లీ సే ఇది చేయించుకుండా అయిపోతుంది. సో వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఓకే ఇట్స్ ఎ సింప్లర్ మెథడ్, ఇది చేసేద్దాము అని. రెండోది ఏంటంటే మీరు ఎవరైనా సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు కరెక్ట్ ప్రైస్ చెప్తారు. దే విల్ నెవర్ సే దట్ మీరు 5 తీసుకుంటే నేను 50% ఆఫ్ ఇస్తాను, లేదంటే మీరు ఇన్ని సార్లు వస్తే నేను దానికి ఇంకో 20% ఆఫ్ ఇస్తా. అలా బార్గెనింగ్ ఉండదు. సో ఎవరైనా కామన్ మ్యాన్ కి ఎట్లా అనిపిస్తుంది, వీళ్ళు తక్కువకి ఇస్తున్నారు కదా, ట్రై చేసేద్దాము, సో వాట్ అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆ కాస్త డబ్బుకి మొత్తం ఫేస్ ఖరాబ్ చేసుకుని ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఎదుర్కొంటారు. అలాంటి పేషెంట్స్ ఎప్పుడైనా అంటే ఒకసారి వెళ్ళిపోయి అయ్యో నా ఫేస్ మొత్తం పాడైపోయింది మ్యామ్, ఇప్పుడు నేనేం చేయగలను అని మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎప్పుడైనా చూసారా? చాలా మంది ఉన్నారండి. నేను మొన్న కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఒక రీల్ పెట్టాను ఇట్లాగా. ఐ విల్ నాట్ నేమ్ ద పేషెంట్, షీ ఈస్ లైక్ అ స్మాల్ టైమ్ యాక్ట్రెస్. సో ఇలాంటి క్లినిక్స్ లోనే షీ వెంట్ ఫర్ ఫేషియల్ అవి గ్లో ట్రీట్మెంట్స్ ఏవో చేయించుకుంటుంటే సమ్వన్ సజెస్టెడ్ దట్ మీరు ఫిల్లర్ చేయించేసుకోండి. సో తను ఫిల్లర్ చేయించేసుకున్నాక ఇమీడియట్లీ ఇంటికి పంపించేశారు. చూస్తేనేమో 1 day తర్వాత మొత్తం ఇట్లా బ్లాక్ ప్యాచ్ అనేది వచ్చేసింది. అయ్యో. సో ఇప్పుడు ఫిల్లర్ అనేది కూడా ఇట్ ఈస్ అ సింథటిక్ సబ్స్టెన్స్. సో మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను అదే మీకు చెప్పా కదా, 12 years ట్రైనింగ్ లో మనం ఒక ప్రోడక్ట్ ఒక పేషెంట్ ఫేస్ ఆర్ స్కిన్ లో ఇంజెక్ట్ చేస్తున్నామంటే ఇట్స్ నాట్ జస్ట్ దట్ ప్రొసీజర్. మనం 360 ఎట్లా ఆలోచిస్తామంటే అక్కడ ఏమైనా బ్లడ్ వెసిల్స్ ఉన్నాయా, అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయా, అవన్నీ జాగ్రత్తగా ఎలా ఇంజెక్ట్ చేయాలి అని. వీళ్ళు అలా కాకుండా ఒక బ్లడ్ వెసల్ లో ఇంజెక్ట్ చేస్తారు. సో దాంతో బ్లడ్ సప్లై ఆగిపోయింది. సో మొత్తం అంతా అది కలిపి ఒక బ్లాక్ ప్యాచ్ లా అయిపోయింది. అన్ఫార్చునేట్లీ తను వెళ్ళి ట్రీట్మెంట్ అడిగితే దే డిడ్ నాట్ నో హౌ టు రివర్స్. అండ్ ఆమె తిరుగుతూ ఉండింది. షీ కేమ్ టు మీ ఆఫ్టర్ ద 3rd day. ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా విదిన్ 1 day అయితే రివర్స్ చేయగలం, 100% రివర్స్ చేయగలం. బట్ వన్స్ దట్ గోల్డెన్ పీరియడ్ హ్యాస్ పాస్డ్ దెన్ ఖచ్చితంగా దెర్ విల్ బి సమ్ లాంగ్ లాస్టింగ్ కాంప్లికేషన్స్. అన్ఫార్చునేట్లీ ఆమెకు అక్కడ ప్యాచ్ అయ్యి అది మళ్ళీ ఊడిపోయి దానికి ఒక పెద్ద వూండ్ అయ్యి అది ఇట్ బికేమ్ లైక్ అ వెరీ లాంగ్ ప్రొసీజర్. ఆమెకి హీల్ అవ్వడానికి 6 months పట్టింది. అప్పటికి కూడా షీ హ్యాస్ సమ్ స్కార్స్. అయ్యో, అందుకే ముందే జాగ్రత్తగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తే ప్రాపర్ ఆన్సర్ వస్తుంది అని చూసుకొని వెళ్ళడం బెటర్. అంతేనామా? దట్స్ ఆల్. అంటే ఏం చెప్పగలరు ఇప్పుడున్న సమాజంలో ఉండే ప్రజలకి, ఆడియన్స్ కి, ఎస్పెషల్లీ ఉమెన్ కి, ఇంకా బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఉమెన్ కి ఏం చెప్పగలరు ఇప్పుడు మీరు?
బాడీ అవేర్నెస్ అనేది మంచిదేనండి, కానీ దాన్ని obsession కి మార్చకూడదు. Okay. సెకండ్లీ, డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇన్ఫ్లుయెన్సెస్. రైట్. దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ, యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఆల్వేస్ రిమెంబర్, మీరు దేనికైనా వెళ్తున్నారు అంటే రీసెర్చ్ అబౌట్ ఇట్. మీరు దాని గురించి, ఇప్పుడు గూగుల్ అనేది అందరి దగ్గర ఉంటుంది. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, దాని గురించి కాస్త స్టడీ చేయండి. అండ్ దెన్ మీరు పేషెంట్గా వెళ్ళినప్పుడు కూడా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు ద డాక్టర్ వెరీ కేర్ఫుల్లీ Okay. దట్ మీకు ఏం కావాలి, మీకు ఏం వద్దు అన్నట్టు. సో మీకు ఆ క్లారిటీ ఉంది అంటే దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ ప్రొసీజర్. ఓకే. అందరూ వెళ్తున్నారు కదా, లేకపోతే అందరూ చేయించుకుంటున్నారు కదా అని నంబర్ 1, డోంట్ ఫాలో ట్రెండ్స్. ఓకే. డోంట్ ఫాలో ట్రెండ్స్ అట్ ఆల్. సెకండ్లీ, డోంట్ ఫాలో పీపుల్ టు ర్యాండమ్ క్లినిక్స్. ఓకే. అందరూ వెళ్తున్నారు కదా, నాకు బాగానే ఉంటుంది అని డోంట్ గో టు ఎవ్రీ క్లినిక్. ఓకే. ఆ డాక్టర్కి ఉన్న ఏంటి క్వాలిఫికేషన్ అనేది చూసుకొని వెళ్తే బెటర్. యా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.